ఓ మై గాడ్, దివ్య భారతి జీవితంలో ఇంత విషాదమా? 18 ఏళ్లకే మతం మార్పు. అసలేం జరిగింది? సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమ కథలు చూస్తుంటాం, కానీ కొన్ని మాత్రమే మన హృదయాలను హత్తుకుంటాయి. దివ్య భారతి, సజిద్ నదియాద్వాలా జంట అలాంటి వారిలో ఒకరు. వారి ప్రేమ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. కేవలం 18 ఏళ్ల వయసులో దివ్య తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, రహస్యంగా పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఆమె హఠాత్తుగా మరణించడం అందరినీ కలిసివేసింది. దివ్య అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. వ్యక్తిగత జీవితంలో కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంది. షోలా ఔర్ షబ్నం సినిమా షూటింగ్ సమయంలో సజిద్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి మధ్య ప్రేమ చిగురించింది. షోలా ఔర్ షబ్నం సెట్ లో గోవిందాతో కలిసి దివ్య సినిమా చేస్తున్నప్పుడు సజిద్ ఆమెను మొదటిసారి చూశాడు. గోవిందాను కలవడానికి వచ్చిన సజిద్ దివ్య అందానికి ముగ్ధుడయ్యాడు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. దివ్య తల్లి మీతా ఈ పెళ్లికి అంగీకరించినప్పటికీ ఆమె తండ్రి మాత్రం మతం వేరు కావడంతో ఒప్పుకోలేదు. కానీ దివ్య తన ప్రేమను గెలిపించుకోవడానికి ధైర్యంగా ముందుకెళ్లింది. దివ్య భారతి తన 18 ఏళ్ల వయసులో సజిద్ నదియాద్వాలాను పెళ్లి చేసుకోవడానికి హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారింది. తన పేరును సనా నదియాద్వాలాగా మార్చుకుంది. ఈ విషయం తన కెరియర్ పై ప్రభావం చూపకుండా ఉండాలని రహస్యంగా ఉంచింది. షోలా ఔర్ షబ్నం సెట్ లో సజిద్ ను కలిసిన దివ్య ప్రేమలో పడి 1992 మే 10న ఒక ప్రైవేట్ వేడుకలో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి దివ్య తండ్రి ఓం ప్రకాష్ భారతికి తెలియకుండా జరిగింది. కేవలం కొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. సజిద్ తో పెళ్లైన తర్వాత కూడా దివ్య తన తల్లిదండ్రులతోనే కలిసి ఉండేది. ఈ విషయం ఆమె తండ్రికి 4 నెలల వరకు తెలియదు. దీపావళి పండుగ సమయంలో సజిద్ స్వయంగా ఓం ప్రకాష్ కు ఈ విషయం చెప్పాడు. మొదట్లో ఆయన కోప్పడినప్పటికీ ఆ తర్వాత అంగీకరించాడు. దివ్య కెరియర్ మంచి ఊపు మీద ఉండడంతో ఈ రహస్యం ఆమెకు బాగా కలిసొచ్చింది. 1993 ఏప్రిల్ 5న దివ్య భారతి తన అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కింద పడి చనిపోయింది. ఆమె మరణించే సమయానికి ఆమె వయసు కేవలం 19 ఏళ్లు. దివ్య మరణం బాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇదొక ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని 1998లో పోలీసులు తేల్చారు. కానీ ఇప్పటికీ చాలా మంది ఇది హత్య అని అనుమానిస్తున్నారు. దివ్య మరణం సజిద్ ను, ఆమె కుటుంబాన్ని తీవ్రంగా బాధించింది. దివ్య లేకపోయిన సజిద్ ఆమె కుటుంబంతో మంచి సంబంధాలు కొనసాగించాడు. దివ్య మరణించిన తర్వాత సజిద్ ఆమె తల్లిదండ్రులైన ఓం ప్రకాష్, మిగతా భారతీయులను సొంత కుటుంబంలా చూసుకున్నాడు. వాళ్ళు కూడా సజిద్ ను కొడుకులా ఆదరించారు. 2000 సంవత్సరంలో సజిద్ జర్నలిస్ట్ వార్దాకార్ ను పెళ్లి చేసుకున్నాడు. కానీ దివ్య కుటుంబంతో అతని సంబంధాలు ఎప్పటికీ మారలేదు. వార్దా కూడా దివ్యను గౌరవించింది. అంతేకాదు తన పిల్లలు దివ్యను బడీ మమ్మీ అని పిలుస్తారని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.